హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీలమ్మస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో చేప లేకుండా చేప పులుసు అయితే చేసి చూపిస్తున్నానండి. ఈ చేప లేకుండా చేప పులుసుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కదా. ఈ రోజు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మిక్సీ జార్లోకి 2 టమాటాలు వేసుకొని ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే ముక్కలైనా వేసుకోవచ్చు. ముందుగా మనం అనుకున్నాం కదా చేప లేకుండా చేపల పులుసు అని. ఈ చేపల పులుసులోకి అరటికాయల్ని కట్ చేసి వేసుకొని, ఈ అరటికాయల కలర్ మారకుండా ఉప్పు, పసుపు, ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, ఆయిల్ వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకి పట్టించాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ప్రతి ముక్కకి కలిసే విధంగా కలుపుకొని మసాలా పట్టించి ఆయిల్లో వేయిస్తే పిల్లలైతే వేయించేటప్పుడే కావాలని చెప్పి తీసేసుకొని తింటారండి. అంత టేస్ట్ గా ఉంటాయి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్లేమ్ ని సిమ్ టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ అన్నిటినీ ఒకేసారి తిప్పకుండా, వేసిన వెంటనే కదపకుండా ఒక్కొక్కటి నిదానంగా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకొని ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రాసెస్ కాస్త పెద్దదే కానీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, పెద్ద ఉల్లి, అల్లం వెల్లుల్లి వేసుకున్న పేస్ట్ ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ఇందులో వేసిన మసాలాలన్నీ ఎంత ఎక్కువసేపు ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుందండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని మరొకసారి అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని గుజ్జు తీసి పోసుకోవాలి. ఏ పులుసులు చేసినా చిక్కదనం కావాలంటే చింతపండు రసం వేసిన వెంటనే వాటర్ వేయకూడదండి. చింతపండు రసం వేసిన తర్వాత 1-2 పొంగులు వచ్చిన తర్వాత వాటర్ వేసుకుంటే పులుసు చిక్కగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా పులుసు అయితే మరిగిపోయింది, చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న అరటికాయ ముక్కని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్లేమ్ ని సిమ్ టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ముక్క కదపకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పాలి. ముక్కల్ని ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి పులుసులో ఉడకడానికి పెద్ద టైం పట్టదు. 1-2 పొంగులు వస్తే సరిపోతుంది. లాస్ట్ లో కసూరి మేతి, పచ్చిమిర్చి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోయే నా స్టైల్లో చేప లేకుండా చేపల పులుసు రెడీ. అదేలేండి అరటికాయ పులుసు. వీడియో నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళైతే స్కిప్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం లీలమ్మస్ కిచెన్ ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.